మా కల్చర్ కోసం ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రోజుల్లో నాయన కల్చర్ అని అంతా పాడు చేస్తా ఉన్నారు నా తండ్రి. యవ్వనస్తులంతా ప్రభా విచ్చలవిడిగా ఎళ్ళడం, తిరగడం నా తండ్రి ప్రభా. టైం దొరికితే ఏం చేయాలో తోయక ఎవరితో మాట్లాడదామా, ఎవరితో చాట్ చేద్దామా అని విస్తారమైన మాటలు ప్రభువా, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం సెలవిస్తుంది నాయన. ఎంత ఉండాలో అంతనే ఉండాలని చెప్తుంది నాయన. అయినప్పటికీ నాయన యవ్వనస్తులు అయా మరి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చాటింగ్‌లు ప్రభువా, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో ప్రభువా వెళ్తూ ప్రభువా, అన్‌వాంటెడ్ రిలేషన్‌షిప్స్ నా తండ్రి ప్రభువా, రహస్యమైన జీవితాలను పాడు చేసుకున్నటువంటి యవ్వనస్తుల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన. అదేమని అడిగితే ఇప్పటి ట్రెండ్ ఇదే అంటున్నారు నాయన. ఇప్పుడు ఈ కల్చర్ ఇదే అంటున్నారు ప్రభువా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయండి నా తండ్రి. అపవాది వాళ్ళ మనస్సులను, వాళ్ళ తలంపులను ఆధీనంలోకి తీసుకుంటుంది నా తండ్రి. ఆలోచింపనీయకుండా మందబుద్ధిని ఇస్తుంది ప్రభువా. అయా నీ బిడ్డలకు జ్ఞానము దయచేయి నా తండ్రి, తెలివిని దయచేయి. మా నడవడి అంతా కూడా నా తండ్రి మేము జాగ్రత్తగా చూసుకొనుటకు నీ కృపను దయచేయి నాయన. అయా మా నడతలను కనిపెట్టుకొని వాడు ప్రాణమును కాపాడుకొని వాడు అని వాక్యం సెలవిస్తుంది నాయన. మా ప్రవర్తన అంతటిని మేము జాగ్రత్తగా చూసుకొని నాయన ప్రభువా, అందులో ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి తొలగిపోయి నా తండ్రి నీ తట్టు మల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఈ కల్చర్ అన్న పేరుతో ప్రభువా యవ్వనస్తులంతా ప్రభువా వ్యర్థమైన దారుల్లోకి వెళ్తూ ప్రభువా నీకు ఆయాసకరమైన క్రియలు చేస్తూ నా తండ్రి అయా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని యేసు నామంలో విడుదల కలుగును గాక. వాళ్ళందరినీ విడిపించండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రభువా. అది కాదు ప్రభువా. శరీరాశల నుంచి విముక్తి దయచేయండి నాయన. లోకాశల నుంచి విముక్తి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. నిత్య జీవంలోకి నడిపించండి నాయన. ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా.